సిట్ నాట్ రైట్ కాలరాయొద్దు మా రైట్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని విచారించామన్న సిట్ చీఫ్ సజ్జనార్ పోస్టుపై కేటీఆర్ హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిట్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప జడ్జిమెంట్ ఇవ్వకూడదన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిన్నటి వరకు సర్కారు వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంది. అయితే కేసీఆర్ విచారణ తర్వాత సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ట్వీట్ వల్ల సిట్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. సజ్జనార్ ట్వీట్ పై కారు నేతలు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ ను సిట్ బృందం విచారించాక ఎక్స్ లో సిపి సజ్జనార్ ఓ పోస్ట్ చేశారు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయిందంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. అయితే ఈ ట్వీట్ బీఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించింది. సజ్జనార్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సజ్జనార్ కు కౌంటర్ గా ఎక్స్ లో పోస్ట్ చేసిన కేటీఆర్, కమిషనర్ గారు మీరే న్యాయమూర్తిగా జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోందన్నారు. దయచేసి దర్యాప్తు బృందానికి చైర్మన్ గా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోండంటూ చురకలంటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చట్టవిరుద్ధమా చట్టబద్ధమా అనేది చట్టపరంగా కోర్టు ద్వారా నిరూపణ కావాల్సిందన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలను కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయని, అందుకు తగిన చర్యలు కూడా ఉంటాయని తాను ఆశిస్తున్నట్టు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు సజ్జనార్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమే, తీర్పివ్వడం కాదన్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ ముందే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు చెప్పకుండా అది నేరమని ముద్రవేయడం చట్టవిరుద్ధమన్నారు హరీష్. సంస్థలు రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.